ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం కాదు, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై జగన్ ప్రశ్నించాలి అన్నారు మంత్రి సత్యకుమార్. గత ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలన్నారు ఆయన. కూటమి నేతలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అన్న జగన్ ఆధారాలతో సహా నిరూపించాలన్నారు సత్యకుమార్. మేము పదే పదే కోరుతున్నాం, మళ్ళీ దండం పెట్టి ముక్కి అడుగుతున్నా, అయ్యా మిమ్మల్ని గెలిపించారు, చాలా పెద్ద ఎత్తున 11 సీట్లు ఇచ్చారు, రండి అసెంబ్లీలో మాట్లాడండి. మీలాగా మేము అవహేళనగా మాట్లాడడం, మీలాగా అసభ్య పదజాలాన్ని వాడడం, మీలాగా దూషణలకు పాల్పడం, మీలాగా రఫ భాష అసలే వాడడం, చాలా నిర్మాణాత్మకంగా చర్చ చేద్దాం. మీరు రండి, ఏ విషయమైనా సరే మాట్లాడండి. అసెంబ్లీ వేదిక మొత్తం రాష్ట్రం చూస్తుంది, మీడియా చూస్తుంది. దాంట్లో మీ ఏదన్నా ఉంటే, అభ్యంతరాలు ఉంటే లేవనెత్తండి. ప్రభుత్వం వైపు తప్పులు ఉంటే వాటిని ప్రశ్నించండి, లేదా అవినీతి ఉంటే ఎండగట్టే ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం చేయకుండా కూర్చొని మీ సొంత పత్రికల్లో సొంత దీనిలో రాసుకోవడం, లేదా ప్రజల్లో వైషమ్యాలు పెంచి విద్వేషాలు పెంచేలాగా మాట్లాడడం, కొంతమంది అదే పనిగా వాళ్ళు తయారు చేసిన గాంజా బ్యాచులను వేసుకొని వాళ్ళ ద్వారా దాడులు చేసే ప్రయత్నం చేయడం రాజకీయాల్లో ఇది సరైన పరిణామం కాదు.